సో గైస్ చెక్అవుట్ చేసి ఇదే మన మేకలు ఉండే రూమ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం 100 మేకలు ఉంటాయి. ప్రైస్ అయితే తక్కువనే ఉంది. ఇక్కడ టేస్ట్ కూడా చాలా చేంజ్ ఉంటుంది. మన సిటీలలో అయితే నార్మల్గా అవి ఏవో తిని ఉంటాయి, కానీ ఇక్కడైతే అడవిలాగా మంచిగా మేపుతారు, గడ్డి గిడ్డి ఏమో తింటే మంచిగా న్యాచురల్గా ఉంటే టేస్ట్ కూడా రాకుంటుంది. లోపల రూమ్లో కూడా ఉన్నాయి కదా. మిస్ అయిపోయింది మామ అది. ఇంకా ఈయన వచ్చేసాం. ఇంకా ఇదే లేదు ఇవ్వాలి. నిన్న 500 ఇచ్చినాం. ఇంకా మిగతా పైసలు నా దగ్గర. ఒక నిమిషం ఆగరా, ఫోన్ మాట్లాడుకోదాం. తీసుకున్నా కుక్కల్ని సతాస్తున్నాం. కుక్కల సౌండ్ పెడితే తాత ఎన్ని జ్ఞానం మేకలు ఉంది మామ కట్టేసి అదే కాదు ఆడది అదే పర్సన్ ఆడది అదే అదేనా కరెక్ట్ ముట్టుకున్నా కదా మామ. ఫోటో చూసుకో కావాలి ఇదేనా ఫోటో చూసుకొని గుర్తొస్తుంది. అవి చేనులో ఉంటాయి కదా, అవి ఏం చేస్తారు ఇప్పుడు అది తీసి పడైపోతాయి. చేనులలో తీలాడతాయి కదా, దానికి తాకుతాయి, అట్లే ఉంటాయి. మమ్మ నీకు వీడియో పంపించిన చూడు ఒకసారి వాట్సాప్లో. అదే అదే నువ్వు చూస్తే అట్లా గుర్తుపడతావు. తీసుకోవాలి దీన్ని బయటికి తీసుకొని మేపుకొచ్చిన ఉప్పసం ఎట్లుంటదమ్మా బయట అన్ని పట్టుకుపోయి మేపుకొచ్చిన అడిగి పోయికేసి తట్టుకోరా కానీ గుమ్ముతుంది. అన్ని తీయమంటావు. సంవత్సరం మీనా 3 సంవత్సరాలకి ఇంత ఉంటుంది మీ తిండిని బట్టి. అంటే పెద్దది కదా, ఇది తక్కువ అయ్యలేదా? అవును. అది ఎంత ఉంటుందేమో ఇది ఎంత ఉంటుందేమో. అది అమ్ముతలేము. ఎందుకు అమ్ముతలేము అంటే మేకలు మీకు అంతే పెట్టినా. కానీ ఇప్పుడు రాత్రి ఇంకొకటి ఆడదాన్ని చూపి ఆడి అయిపోయి పట్టుకుంటుంది. ఆడి దానికంటే పెద్దది చూడు, నీకు నచ్చింది అదన్నా తీసుకో. కానీ రేటు దీనికి ఎక్కువ ఉంటాయి. మాట అంటున్నా ఇదే బాగుంది గొర్రె, ఇదే బాగుంది తీసుకో. ఎన్ని కిలోలు తెలియదు అంటాను. పిల్లలు తెలియదు అప్ప మాకు. నీకు తెలుసు చూడు, ఇక లేవట చూస్తే తెలుస్తుంది ఎంత కిలోని. నేను తెలుస్తుందా? 500 ఇచ్చినాం కదా, ఉంటుంది ఒక 25 కిలోలు అట్లా ఉంటుంది. టికెట్ అసలు జరుగుదా చూసాడు. తప్పన మడి మీద ఉండదు కాదు అది కింద కానీ బాగా ఏదైనా నడుస్తుంది. ఆడిది నడుస్తుంది, మగదైనా నడుస్తుంది. బాలమ్మ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా కదా. అట్లా యాదైనా నడుస్తుంది. ఆడిది పట్టుకోవాలి అట్లే. నిన్న 500 ఇచ్చినామా, ఇవి 5200 ఉన్నాయి. 5200 లెక్కేసుకో.
చూడ కరెక్ట్ ఉన్నాయా? ఇక్కడ రా బయటికి. ఇక్కడ రా. పిల్లల ప్రైస్ ఇక్కడ రా బయటికి. చూసినా కూడా లోపల రూమ్ చెప్పడు లోపల నువ్వు పట్టుకోరా. సో గైస్ చెక్అవుట్ చేసి ఇదే మన మేకలు ఉండే రూమ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం 100 మేకలు ఉంటాయి. సో మనకు ఇక్కడ ప్రైస్ అయితే చెప్పలేం కానీ వాళ్ళే చెప్తారు ప్రైస్. మేమైతే కొన్నదైతే 6,000 ఉంది. మినిమం అయితే ఒక 8 కేజీలు ఉండొచ్చు, 8 కేజీలు ఉండొచ్చు అని అనుకుంటాం. మనకైతే అంతా తెలియదు ఎంత ఉండొచ్చు అది ఉండొచ్చు అంటే 6 కేజీలు ఉండొచ్చు, ఒక 6-7 కిలోలు ఉండొచ్చు, మనకు కూడా అంతా తెలియదు. కానీ ప్రైస్ అయితే తక్కువనే ఉంది ఇక్కడ 6,000 అంటే 6,000 అంట ఇక్కడ. అదే సిటీలో తీసుకుంటే ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ కూడా చాలా చేంజ్ ఉంటుంది. మనం సిటీలలో అయితే నార్మల్గా అవి ఏవో తిని ఉంటాయి, కానీ ఇక్కడైతే అడవిలాగా మంచిగా మేపుతారు, గడ్డి గిడ్డి ఏమో తింటే మంచిగా న్యాచురల్గా ఉంటే టేస్ట్ కూడా కాకుండా. లోపల రూమ్లో కూడా ఉన్నాయి కదా ఈతల బాత్రూమ్. ఇంకా ఈ రూమ్ మొత్తం మేకలకే అనవచ్చు. సో గైస్ చెక్అవుట్ చేసి మేకల కోసం ఆల్ అవుట్లు కూడా పెట్టారు రూమ్లలో. సో అంతా బాగుంటుంది అనమాట ఇక్కడ మా ఊర్లో. చిన్న మేకలు అది ఆడ ఇరికింది మేక, అది దాపెట్టుకుంది. వీళ్ళు ఎవరు కొత్తగా వచ్చి లోపల కానీ ఈజీ ఎంత తాత ఇచ్చినా పైసలన్నీ ఇచ్చిన లేదంటే అదే అంటుంది. మంది లేలే తాత చెప్తున్నా. కరెక్టే కరెక్టే పట్టుకోరా. 6,000 పోయి పెట్టుకొని రావలే. పట్టుకోలేడు ఏమాయ్ ఇట్లా ఎత్తుకోదా అని 2 కాల్ చేతులు బాగుంటుండే. అట్లా ఎత్తుకోవాలి అన్నలా సరే తాత వస్తాం మళ్ళీ ఎప్పుడన్నా ఉంటాయో సరే చెప్తాం. సరే ఏమయ్య పవన్ కనిపించకుండా అయితే మొత్తం కంపల్పోతే దాని మీద ఫోన్ చేయకపోతాను ఎవరికి ఇంకా మామూలు అదే కందులు ఇక్కడ బాలమ్మ అక్కడ కాలేజ్కి పోతున్నావు రేపు? లేదు కాలేజ్ ఏం లేదు, పోతాం మరి పోదాం ఎంత అమ్మాయి అడుగుతాడు 6,000 ఇచ్చాడా? తక్కువనే కదా 6,000 6,500 ఉన్నాయి. 6,500 తక్కువ చెప్పారేమో. ఏమైనా కుదిరి చెప్పేట మాట్లాడుకుంటే